హే గాయ్స్ నమస్తే అందరికీ. ఈ వీడియోలో వచ్చేసరికి నాట్ పిక్సెల్ ఎయిర్‌డ్రాప్ ఏ విధంగా రన్ చేయాలో తెలుసుకుందాము. నాట్ పిక్సెల్ వచ్చేసరికి నాట్‌కైన్ వాళ్ళది. ప్రీవియస్‌గా నాట్‌కైన్ వాళ్ళు కమ్యూనిటీకి మంచి ఎయిర్‌డ్రాప్ అయితే ఇచ్చారు. సో, ఇప్పుడైతే వాళ్ళదని చెప్పేసి ప్రూఫ్ అయితే చూపిస్తాను నాట్ పిక్సెల్‌ది. సో, ఇక్కడ నేనైతే ఎక్స్‌ప్లోర్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత కింద గేమ్స్ ఆప్షన్‌లోకెళ్తే ప్రీవియస్‌గా వాళ్ళైతే నాట్ క్లిక్కర్ అయితే లాంచ్ చేశారు. దాని తర్వాత లాస్ట్ డాగ్స్ అయితే లాంచ్ చేశారు. అండ్ ప్రెజెంట్ అయితే నాట్ పిక్సెల్ అయితే లాంచ్ చేశారు. సో, దీని నుంచెల్లి కూడా డీసెంట్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ వస్తదనుకుంటున్నాను. సో, ఈ బాట్‌కి సంబంధించిన లింక్ అనేది మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇస్తాను. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ కాకపోతే ఛానెల్‌కి సంబంధించిన లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వెళ్లి జాయిన్ అయిపోండి. సో, ఇప్పుడైతే బాట్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో, రైట్ సైడ్ వచ్చేసరికి 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి జూమ్ ఇన్, సెకండ్ వచ్చేసరికి జూమ్ ఔట్. అండ్ ఇవి మనం ఇట్లా జూమ్ చేసి పెయింట్ అయ్యనీకి యూజ్ అయితే అవుతుంది. సో, కింద వచ్చేసరికి ఎనర్జీ అయితే ఉంది. ప్రెజెంట్ నా ఎనర్జీ 0 ఉంది. సో, మనం ఎనర్జీ యాడ్ అయితే చేసుకోవచ్చు కావాలంటే. లేదంటే 10 మినిట్స్ అయితే వెయిట్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఎనర్జీ మీద క్లిక్ చేసి స్టార్స్‌తోనైతే బై అయితే చేయొచ్చు. అది మీ ఇష్టం. నేనైతే రికమెండ్ అయితే చేయను. సో, ఇక్కడ అలాగే టీఎన్‌టీ అని ఉంది కదా! ఇది ఒక గ్రానైట్ టైప్. అండ్ ఇది యూజ్ చేసి అక్కడ బ్లాస్ట్ అయితే చేస్తారు. అండ్ బ్లాస్ట్ చేస్తే మనకు పీఎక్స్ టోకెన్స్ అయితే వస్తాయి. సేమ్ ఇక్కడనైతే ఇందాక బ్లాస్ట్ అయితే చేసారు. బ్లాస్ట్ చేసినప్పుడు ఇక్కడ నుంచెల్లి వాళ్ళకు పీఎక్స్ టోకెన్ అయితే యాడ్ అయిపోతాయి సీదా. సో, ఇది కూడా ఇన్వెస్ట్‌మెంట్. దీన్ని కూడా రికమెండ్ అయితే చేయను. సో, ఇక్కడ నాకైతే ఎనర్జీ అయితే యాడ్ అయిపోయింది. 1 ఎనర్జీ యాడ్ అయిపోయింది. 1 ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 1 పీఎక్స్ టోకెన్. సో, ఇప్పుడు ఎక్కడన్నా ట్యాప్ అయితే చేయండి ఈ విధంగా. జూమ్ అయితే చేస్తున్నా. జూమ్ చేసి ట్యాప్ చేయాలి. సో, అలా ట్యాప్ చేసింది మనకు కనబడదు కాబట్టి ఇక్కడ ట్యాప్ చేశాను చూసుకోవచ్చు. ఇక్కడ పెయింట్ మీద కొడితే 1 పీఎక్స్ టోకెన్ అయితే నాకు యాడ్ అయితే అయిపోయింది. సో, పైన 83 పీఎక్స్ టోకెన్స్ అయితే ఉన్నాయి. దాని మీద అయితే ట్యాప్ అయితే చేద్దాము. సో, ఇక్కడ మైనర్ అయితే రన్ అవుతుంది. సో, మైనర్‌లో రివార్డ్ ఏ విధంగా వస్తుందంటే, మనం ఎర్న్ చేసుకున్న పీఎక్స్ టోకెన్స్ అయితే ఉన్నాయి కదా! పర్ టోకెన్ మనకు 0.1 టోకెన్ అయితే ఎర్న్ అయితే అవుతుంది పర్ డే. అంటే ఒక్క రోజుకి 0.1 టోకెన్ అయితే ఎర్న్ చేస్తాయి. అంటే నాకు 83 టోకెన్స్ ఉన్నాయి కదా! ఒక్కొక్క టోకెన్‌కి 0.1 టోకెన్ అయితే వస్తాయి. మనం ఎవ్రీ 8 అవర్స్‌కి వచ్చి క్లెయిమ్ అయితే చేసుకోవాలి. 8 అవర్స్ లోపు ఎప్పుడు క్లెయిమ్ చేసుకున్నా ఏం కాదు. సో, ఈ 8 అవర్స్ ఒకవేళ దాటిందంటే మైనర్ అయితే ఆటోమేటిక్‌గా ఆఫ్ అయితే అయిపోతుంది. సో, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ కింద కొన్ని టాస్క్ అయితే ఉన్నాయి. అవైతే కంప్లీట్ అయితే చేసుకోండి. సో, ఇక్కడ 20 పెయిన్స్ చేసినట్టయితే మనకు 64 పీఎక్స్ టోకెన్స్ అయితే వస్తాయి. నేను 16 అయితే వేసాను. ఇంకొక 4 ఏస్తే నాకు 64 అయితే యాడ్ అయితే అయిపోతాయి. సో, ఒకవేళ మనం 3 మెంబర్స్‌ని ఇన్వైట్ చేసినా గానీ 64 పీఎక్స్ టోకెన్స్ అయితే వస్తాయి. అలాగే ఒకవేళ మీకు టెలిగ్రామ్ ప్రీమియం ఉంటే 512 వస్తాయి. ప్రెజెంట్ నేనైతే సిల్వర్ లీగ్‌లో ఉన్నాను. సిల్వర్ లీగ్ బోనస్ కూడా నాకు యాడ్ అయిపోతుంది. 16 పీఎక్స్ టోకెన్స్. సో, ఇక్కడనైతే క్లిక్ చేస్తే నాకు యాడ్ అయితే అయిపోతాయి. ఇప్పుడు మీరు ఒకవేళ గోల్డ్ లీగ్‌లోకి వెళ్తే గోల్డ్ లీగ్ బోనస్ కూడా మీకొస్తుంది. ఒకవేళ మీరు స్టార్ స్పెండ్ చేసినట్టయితే, స్టార్ స్పెండ్ చేసినందుకు 512 పీఎక్స్ టోకెన్స్ అయితే వస్తాయి. కానీ ఇక్కడ వాళ్ళ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ కావాలి. వాళ్ళ ట్విట్టర్‌ని ఫాలో కావాలి. అవన్నీ కంప్లీట్ చేసుకోండి. పీఎక్స్ టోకెన్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ మనకు ఇన్వైట్‌కి నార్మల్ ఫ్రెండ్‌ని ఇన్వైట్ చేస్తే 8 పీఎక్స్ టోకెన్స్ అయితే వస్తాయి. అదే టెలిగ్రామ్ ప్రీమియం ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేస్తే 64 పీఎక్స్ టోకెన్స్ అయితే వస్తాయి. అండ్ మనకు వాళ్ళ దగ్గర నుంచెల్లి 16% ఆఫ్ మైనింగ్ బోనస్ అయితే వస్తుంది. ఇక్కడనైతే చూసుకోవచ్చు మైనింగ్ డ్రాప్. వాళ్ళు ఎంత మైన్ చేస్తే అందులో నుంచెల్లి 16% అయితే మనకు యాడ్ అయితే అయిపోతుంది. సో, ఇక్కడ లీగ్ బోనస్ కూడా వస్తుంది మనకు. అండ్ మీరు ఇన్వైట్ చేసిన వాళ్ళు 1000 మెంబర్స్ కంటే ఎక్కువ ఇన్వైట్ చేస్తే మీకు మెగా డ్రాప్ అయితే వస్తుంది. ప్రెజెంట్ నేనైతే ఎవరిని ఇన్వైట్ అయితే చేయలేను. ఇక్కడ బ్యాక్ అయితే వస్తున్నాను. సో, ఇక్కడ బూస్ట్ ఆప్షన్ కూడా ఉంది. బూస్ట్‌లోకి వచ్చేయండి. ఇక్కడ పెయింట్ రివార్డ్స్ అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. లెవెల్ ఇంక్రీజ్ చేసినట్టయితే మనకు పర్ ఎనర్జీకి ప్రెజెంట్ అయితే 1 పీఎక్స్ టోకెన్ అయితే వస్తుంది. లెవెల్ ఇంక్రీజ్ చేస్తే మనకు 1.5 పీఎక్స్ టోకెన్ అయితే వస్తుంది. లెవెల్ ఇంక్రీజ్ చేయడానికి మనం 5 పీఎక్స్ టోకెన్స్ అయితే స్పెండ్ అయితే చేయాలి. నేనైతే స్పెండ్ అయితే చేస్తున్నాను. సో, ప్రెజెంట్ లెవెల్ 2లో ఉంది. నాకు పేయింగ్ చేస్తే 1.5 పీఎక్స్ టోకెన్స్ అయితే వస్తాయి. అండ్ రీచార్జ్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇంక్రీజ్ అయితే చేసుకోండి. ప్రెజెంట్ రీచార్జ్ స్పీడ్ వచ్చేసరికి 570 సెకండ్స్ అయితే ఉంది. సో, నేను ఇప్పుడు బై చేసినట్టయితే 540 సెకండ్స్‌కి పడిపోతుంది. అంటే టైం అయితే తగ్గుతుంది. మనకు రీచార్జ్ అయితే త్వరగా అవుతుంది. అండ్ అలాగే ఎనర్జీ లిమిట్ కూడా ఉంది. ప్రెజెంట్ ఎనర్జీ లిమిట్ వచ్చేసరికి నాది 5. సో, ఇప్పుడు నేను బై చేస్తున్నాను. ఎనర్జీ లిమిట్ అనేది 6కి వెళ్ళిపోతుంది సీదా. సో, బూస్టర్స్ యూజ్ చేసి మీరైతే బూస్ట్ అయితే చేసుకోండి. సో, బ్యాక్ అయితే వస్తున్నాను. బ్యాకొస్తే మళ్ళీ నాకైతే ఎనర్జీ ఫిల్ అయితే అయిపోయింది. సో, ఎక్కడనో ఒక ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ జూమ్ చేసుకుంటే మీకు పిక్సెల్స్ అయితే కనబడతాయి. పెయింట్ మీద క్లిక్ చేయండి. పెయింట్ అయిపోతుంది. 1.5 టోకెన్స్ అయితే యాడ్ అయితే అయిపోయినాయి. అండ్ ఇక్కడ ఒక ఫైనల్ ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ స్టార్స్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చేసరికి ఎనర్జీ రీచార్జ్ 128 స్టార్స్ పెడితే ఇన్‌స్టంట్‌గా రీచార్జ్ అయితే అవుతుంది. అండ్ ఇది వచ్చేసరికి టీఎన్టీ చెప్పాను కదా! డైనమైట్ అని చెప్పేసి ఇది ఎక్కడ టచ్ చేస్తే 5x ఏరియాలో బ్లాస్ట్ అయ్యి మనకు పిక్సెల్ అయితే యాడ్ అయితే అయిపోతాయి. అండ్ ఇది వచ్చేసరికి కలర్ కాపీ చేయొచ్చు. డైరెక్ట్ మనం కలర్ సెలెక్ట్ చేసుకోవడం అవసరం లేదు. అండ్ ఇది వచ్చేసరికి ఫాస్ట్ మోడ్. మనం సింగిల్ టచ్‌లో పిక్సెల్ అన్నిటికి పెయింట్ అయితే వేయొచ్చు. సో, ఇది వచ్చేసి ఇన్వెస్ట్‌మెంట్ నేనైతే రికమెండ్ చేయను. అండ్ ఇక్కడ పైన ట్రాఫీ కనబడుతుంది కదా! ట్రాఫీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఏ స్క్వాడ్‌లో జాయిన్ అయ్యారో ఇక్కడ కనబడుతుంది. నేనైతే ప్రీవియస్‌గా ఏ స్క్వాడ్‌లో జాయిన్ అయ్యానో అదే స్క్వాడ్ ఆటోమేటిక్‌గా వచ్చేసింది. నాట్ కాయిన్‌లో జాయిన్ అయ్యాను కాబట్టి ప్రెజెంట్ నాట్ పిక్సెల్‌లో కూడా అదే స్క్వాడ్ ఉంది. అండ్ నా లెవెల్ వచ్చేసరికి సిల్వర్‌లో ఉంది. ప్రెజెంట్ ఎవరైతే జాయిన్ అయ్యారో అలాగే బ్రోంజ్‌లో ఉంటుంది. సిల్వర్‌లో ఉంది ప్రెజెంట్. సో, నెక్స్ట్ గోల్డ్, ప్లాటినం మీరు లెవెల్ ఎంత ఇంక్రీజ్ చేసుకుంటే అంత బెనిఫిట్ ఉంటది. సో, కంపల్సరీ ఇంక్రీజ్ అయితే చేసుకోండి. సో, ఈ వీడియోలో అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను.